హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా బాబు కోసం సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నానండి. చిన్నపిల్లలకి సున్నుండలు చాలా హెల్తీ. సో నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. చూద్దాం మరి హిట్ అయిద్దో ఫట్ అయిద్దో. నేనైతే ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. ఎప్పుడు మా మమ్మీయే ప్రిపేర్ చేస్తారు. మా కన్నయ్య స్వీట్స్ ఇష్టంగా తింటాడండి. షుగర్తో పిల్లలకి పెట్టకూడదు కదా, అందుకని మ్యాక్సిమం ఎప్పుడు నేను బెల్లంతోటే చేసి పెడతా ఉంటాను. ఇక్కడైతే నేను చూస్తున్నాను మా అబ్బాయి నిద్రపోతున్నాడు. సౌండ్కి ఏమన్నా లేస్తాడేమోనని చూస్తున్నాను. అనుకున్నట్టే లేసొచ్చాడు. లేసొచ్చి మమ్మీ ఎత్తుకో 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 అన్నాడు. సో ఇక్కడ చూస్తున్నాను అది పొడి అయిందో లేదో అని చెప్పి. పర్ఫెక్ట్గా అయిందండి. సో నేను దించేసానని చెప్పి ఏడుస్తున్నాడు. పక్కన చేరి మమ్మీ ఎత్తుకో 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 అని. అదిగోండి చూడండి. అండ్ అట్లానే నేను ఇక్కడైతే వచ్చేసి బెల్లం తురుముతున్నానండి. అది బెల్లంని నేను తురిమి కలుపుదాం అనుకున్నాను, బట్ అది కలవలేదు. సో నేను అందుకని చెప్పి రెండు కలిపి బెల్లం పౌడర్ కలిపి 2 వేసి మిక్సీ వేసేసాను. నేను ఆ వీడియో షూట్ చేయటం మర్చిపోయాను. తర్వాత నేను నెయ్యి వేసుకొని ఉండలు చేసుకున్నానండి. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ అట్లానే నేనైతే వాటిని ఉండలు చేసుకొని బాక్స్లో పెట్టుకున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకొచ్చి ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను కదా, మరి ఎలా ఉంటుందో ఏమో అన్నట్టు ప్రిపేర్ చేశాను. సో బాగానే ఉంది. అండ్ అలానే బాక్స్లో పెట్టుకున్నాను. మా అబ్బాయికి రేపటి నుంచి స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపిస్తాను. మరి నేను చేసినందుకైతే ప్రెజెంట్ అయితే ఒక్కటి కూడా తినలేదు. బట్ నిద్రలేసి ఉండేసరికో ఏమో నేనైతే టేస్ట్ చేశాను. లాస్ట్లో కొంచెం మిగిలిపోతే. ఓకేనండి, బాయ్.